దయచూపినను నీతిని నేర్చుకొనని వారు ఎవరు అనే అంశాన్ని మనము ఈరోజు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ప్రియులారా, మరి దయచూపినను నీతిని నేర్చుకొనని వారు ఎవరు అనే అంశాన్ని బట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు వాక్యంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల కనపరిచిన విధానాన్ని మనం ఆలోచించినప్పుడు అది ఎంత గొప్పగా ఉంటుందో వివరించడానికి చాలా కష్టమైంది. దేవుని ప్రేమ మన పట్ల విస్తారంగా చూపించాడు. కనుకనే మనకు అవసరమైనది ఏది కూడా మనము కష్టపడక ముందే మనకు కావాల్సినదంతా కూడా దేవుడు అనుగ్రహించి మనకు అవసరమైనదంతా కూడా సిద్ధపరిచినటువంటి దేవుడుగా మనకు ప్రారంభంలోనే కనబడతాడు. ఇంకా ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని దేవుడు రాయిస్తూ పరమగీతంలో 8వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను రాస్తాడు. పరమగీతంలో 8వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి ఒకసారి. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దాని ముంచివేయజాలవు. అగాధ సముద్ర చాలు అగాధ సముద్రపు జలములన్నీ కూడా ఒకటై వచ్చిన దేవుని యొక్క ప్రేమను ఆర్పజాలవు అని చెప్తున్నాడు. అంటే ఆయన ప్రేమ మనుషుల పట్ల ఎంత గొప్పదో చెప్పడానికి మరి ఈ పరమగీతములలో చెబుతున్నాడు. అసలు ఈ పరమగీతముల యొక్క ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల ఎలా ఉందో వివరించడానికే రాశాడు. ఇందులో మరి అర్థం కాని వాళ్ళు అపార్థం చేసుకోవడం ఎక్కువ, కానీ అర్థం చేసుకున్న వాడికి దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ గ్రంథంలో దేవుడు రాయించాడు. అంటే అంత గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఎంతగా ప్రేమిస్తున్నాడో అని దేవుని యొక్క ప్రేమను గురించి ఎన్నో మార్లు మనం ఎన్నో పాఠాలలో ఎన్నో ప్రసంగాలలో విన్నాము, నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దేవుని యొక్క ప్రేమ గురించి కాదు, కానీ దేవుని యొక్క దయ ఎలాంటిదో దేవుడు చూపిస్తున్నా, అంటే దేవుని దయ ప్రేమ మనుషుల పట్ల చూపిస్తున్న నీతిని నేర్చుకొనని వారు కొందరు ఉంటారు అని దేవుని మాటలలో మనకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు నీతిని నేర్చుకోరు, నీతిని నేర్చుకోకపోతే ఏం సంభవిస్తుంది అనే విషయాన్ని మరి ఈరోజు ఈ పాఠంలో మనం క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి దేవుని యొక్క మాటలలో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు రాయించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఒక ముగ్గురు గురించి చెప్తున్నాడు. 3 కేటగిరీల గురించి చెప్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే ప్రారంభంలోనే ఏమని రాస్తున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. మనకి ప్రారంభంలోనే దేవుడు రాయిస్తున్నటువంటి మాట దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాటని చెబుతూ దుష్టుల గురించి మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దుష్టుల గురించి ఏమని చెప్తున్నాడు అని మనము 6వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటున్నాడు. అంటే దుష్టుల గురించి ఒక మాటని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి అంటున్నాడు. ఇక దుష్టుల ఆలోచన నడవక అని చెబుతూ 6వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే దుష్టుల మార్గమట నాశనమునకు నడుపును అంటున్నాడు. అంటే ఒక కేటగిరీ గురించి చెప్తున్నాడు. దుష్టులు అనేటువంటి ఒక కేటగిరీ గురించి చెప్తున్నాడు. ఇక ఈ దుష్టుల గురించి ఇంకా ఏమేం చెప్పాడో మనము ఒకవేళ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఇక్కడ దుష్టుల గురించి చెబుతూ దేవుడు ఏమంటున్నాడంటే దుష్టులు దేవుని మరచువారు పాతాళానికి పోవుదురు అని చెప్తున్నాడు. ఇక మరి 10వ అధ్యాయంలో 4వ వచనాన్ని కనుక చూసుకున్నట్లయితే దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. అంటే దేవుడు లేడని వీరు అనుకుంటారంట. అసలు దేవుడు న్యాయం అనేటువంటిది తీర్చడు అని అనుకుంటూ
వీళ్ళు పొగరెక్కిన వారై యెహోవా విచారణ చేయడు, అంటే దేవుడు విచారణ చేయడు అని అనుకుంటూ దేవుడు లేడని వాళ్ళు యోచించుకుంటుంటారంట. అంటే వారి ఆలోచనలలో దేవుడు లేడు అనేటువంటిది స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే దుష్టుల గురించి మనకి పరిచయం చేస్తూ, దేవుడు దుష్టుల గురించి అనేక విషయాలను చెబుతూ, కీర్తనల గ్రంథంలో మరి నేను కొన్ని వచనాలు మాత్రమే చెప్తున్నాను గానీ, అనేక వచనాలున్నాయి దుష్టుల గురించి. మీరు కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, అలాగే ప్రసంగి గ్రంథం మీరు చదువుకుంటూ వెళ్తూ ఉంటే దుష్టుల గురించి ఎన్నో వచనాలు చెప్తుంటాడు. ఇక అలాగే యెర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని గనుక కూడా మనం చూసుకున్నట్లయితే, యెర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని గనుక చూస్తే, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఇక్కడ దరిద్రుని ఒక దుష్టుని చేతిలో నుండి విడిపించేవాడు దేవుడే అన్న మాట కూడా చెప్తున్నాడు. అంటే దేవుడికి ఈ దరిద్రులు లేదా దుష్టులు అనేటువంటి వారు ఇష్టము కాని వారిగా మనకి కనబడుతున్నారు. ఇంతకీ దరిద్రులని దేవుడు విడిపించడానికి ఎవరి చేతిలో నుండి విడిపిస్తున్నాడు అని అంటే, అపవాది పేరు చెప్పట్లేదు కానీ దుష్టుల చేతిలో నుండి అని చెప్తున్నాడు. అంటే దుష్టులు దేవునికి ఇష్టము కాని వారు అని మనకు అర్థమవుతుంది. దుష్టులు దేవునికి అయిష్టమైనటువంటి వారు అని మనకు అర్థమవుతుంది. దుష్టులంటే దేవునికి అసలు పడదు, వారిని పాతాళానికి పంపిస్తాను అని చెప్తున్నాడు. ఇంతకీ దుష్టులంటే ఎవరు? అసలు దుష్టుల గురించి దేవుడు ఇంకా ఏం చెప్పించాడో మనము యెషయా గ్రంథంలో కనుక చూసుకున్నట్లయితే అక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. అంటే ఇక్కడ చెప్తున్నాడండి అసలు దుష్టులంటే దేవునికి ఎందుకు ఇష్టం కారో చెబుతూ యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ దుష్టులు ఎలాంటి వారు అని మనము చూసుకున్నట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, దుష్టులు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములలో నివసించునను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. దుష్టులకి ఎంత చెప్పినా, వాళ్ళ పట్ల ఎంత దయను దేవుడు చూపించినా వాళ్ళట నీతిని నేర్చుకోరు. వాళ్ళు నీతిని నేర్చుకోకపోగా యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా నీతిమంతుడని, యెహోవా నీతిని ఎంత మట్టుకు చూపించినా, వాళ్ళ పట్ల ఎంత దయను చూపించినా వాళ్ళట మారరు, నీతిని తెలుసుకోరు అని చెప్తున్నాడు. అందుకని దేవునికి ఇష్టము కాని వారు ఎవరు అని అంటే దుష్టులు. మరి దేవుని దృష్టికి దుష్టులుగా కనబడినటువంటి వారు ఎవరో కొందరు గురించి మనం కేస్ స్టడీ చేస్తే అసలు ఈ దుష్టులంటే ఎవరు, దేవుడు ఎందుకు వారిని ఇష్టపడట్లేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలం ప్రియులారా. అయితే దుష్టుల గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, వాళ్ళు నీతిని నేర్చుకోరట. దుష్టులు అని పిలువబడిన వారు, దేవుని నోట దుష్టులు అని పిలువబడిన వారట దేవుని నీతిని నేర్చుకోరు. వాళ్ళకి దేవుని గురించి తెలుసా అంటే తెలుసు. దేవుని గురించి తెలిసినప్పటికీ, దేవుడు ఎలాంటి వాడో తెలిసినప్పటికీ దేవుని గురించి వాళ్ళు ఆలోచించరు. పోని వాళ్ళ పట్ల దయ చూపించి వాళ్ళని కాపాడినా, వారికి కావాల్సినది ఇస్తున్నా దేవుడు అనేటువంటి వాడిని లెక్క చేయక దేవుని యొక్క నీతి ఏంటో వాళ్ళు నేర్చుకోరు అని చెప్తున్నాడు. ఇలా దుష్టులుగా కొందరు దేవుని చేత పిలువబడిన వారు మనకి బైబిల్లో కనబడతారండి. వాళ్ళు ఎవరో మనం అర్థం చేసుకుంటే ఈ దుష్టులంటే ఎవరు, ఒకవేళ ఆ దుష్టుల జాబితాలో మనం ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకొని సరి చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని చేత దుష్టుడు అని పిలువబడిన వాడు ఎవరు అని మనం చూసుకుంటే, మొదటిగా సాతాను దేవుని నోట దుష్టుడిగా పిలువబడ్డాడు. వాడు పాతాళంలోనికి పడద్రోయబడ్డాడు. తర్వాత కొంతకాలానికి విడిచిపెట్టాడు. కానీ మనుషులలో మొట్టమొదటి దుష్టుడు ఎవరు? దేవుని మాటలలో లేదా దేవుని నోట దుష్టుడు అని పిలువబడిన వాడు ఎవడో అని మనం ఆలోచిస్తే ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మొదట అపవాది గురించి చెబుతూ వాడు ఎలాంటి వాడో చెప్తున్నాడు చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు.
మొదట భ్రష్టత్వము సంభవించి అనే మాట రాస్తున్నాడు. భ్రష్టత్వము సంభవించి నాశన పురుషుడు లేదా నాశనాన్ని కలిగించేవాడు ఒకడొచ్చాడు. అపవాదిని గురించి చెబుతూ ఏమంటున్నాడంటే మొదట భ్రష్టత్వము సంభవించిందంట. భ్రష్టత్వము లేదా దుష్టత్వము అంటే ఈ పర్యాయ పదాలుగా మనకు కనబడతాయి. దుష్టత్వం అన్నా భ్రష్టత్వం అన్నా మనకు ఒకటిగా కనబడుతుంది. ఈ దుష్టత్వము లేదా ఈ భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడట. ఏమండి, ఒక వ్యక్తి బయలుదేరాడు అని చెప్తున్నాడు. వాడు ఎవడో కాదు, అపవాది అని తర్వాత వచనాలలో మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. అంటే మొదట నాశనాన్ని లేదా భ్రష్టత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు ఎవరు అని మనం ఆలోచిస్తానండి, అపవాది. ఈ అపవాది మొదట ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి వాళ్ళని మోసం చేయాలని ప్రయత్నించి ఆ ప్రయత్నంలో హవ్వమును మోసం చేసి వాడు దేవుని యొక్క ఆజ్ఞను మీరేలాగన చేశాడు. ఒక భ్రష్టత్వము సంభవించేలాగన చేశాడు. అయినా కూడా ఆదాము హవ్వలు పాపము చేసినా వారు దేవుని చేత దుష్టులు అని పిలువబడలేదండి. మీరు బైబిల్ని పరిశీలిస్తే వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసినప్పటికీ తినకూడనటువంటి ఒక పండుని తిన్నా కూడా దేవుడు ఎక్కడ వారిని దుష్టులు అని పిలవలేదు. మరి ఎవరిని పిలిచాడు మొట్టమొదటిగా దుష్టుడు అని మనం చూసుకున్నట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చూస్తాం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కయ్యను గురించి రాస్తూ మొట్టమొదటిగా దుష్టుడు అని దేవుడు ఎవరిని సంబోధించాడని మనం ఆలోచిస్తే, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినవై ఉండేను గనుకనే కదా. ఏమండి, దుష్టులు అనగానే ఎవరు అని అంటే అండి, వాక్యాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, దుష్టుడు అనేటువంటి వాడు వాడికి వాడు కీడు చేసుకోవడమే కాకుండా ఇతరులకు కీడు చేసేవాడు. దుష్టుడు అంటే ఎవరంటే తనకు తాను కీడు చేసుకోవడమే కాక ఇతరులకు కూడా కీడు చేసేవాడునే దేవుడు దుష్టుడు అని పిలిచాడు. మొట్టమొదట అపవాది దుష్టుడు అని పిలువబడ్డాడు. కారణం ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ మనకి దుష్టుని సంబంధి అని కయ్యను గురించి చెప్తున్నాడు. అంటే దుష్టుడు ఎవరు అంటే అపవాది. వీడేం చేశాడు? ప్రారంభంలోనే దేవుడు ఈ సృష్టిని చేయడానికి ముందు చేయాలని సంకల్పించినప్పుడు పరలోక రాజ్యంలో వీడికి ఒక ఘనతనిచ్చి దేవుడు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి కెరూబుగా ఇతన్ని పిలిచి కెరూబు స్థానాన్ని అతనికి ఇచ్చి దేవుని యొక్క రక్షణలో అందరినీ ఉంచాలనేటువంటి పనిని వాడికి అప్పగిస్తే, వాడుకున్నటువంటి లేదా దేవుడు వాడికి ఇచ్చినటువంటి బలాన్ని వాడు చూసి అతిశయించి నేను దేవుని కంటే గొప్పవాడు అనుకున్నాడు. నేను దేవుని కంటే గొప్పవాడైపోవాలనుకున్నాడు. నాకున్నటువంటి శక్తి దేవుని కంటే గొప్పదని అనుకున్నాడు. కనుకనే దేవుని యొక్క సింహాసనం మీద నేను కూర్చోవాలి, దేవుని నా సింహాసనం మీద తోసివేసి నేను ఆయన సింహాసనం కంటే గొప్పదైనటువంటి సింహాసనం మీద కూర్చొని దేవుని పిల్లలని అందరినీ కూడా నా కింద పెట్టుకోవాలని ఒక దుష్ట ఆలోచన చేశాడు వాడు. అలా అనుకోవడమే కాకుండా వాడితో ఉన్నటువంటి అనేక దేవదూతలను భ్రమపరిచి మోసం చేసి వాళ్ళందరూ కూడా పాతాళానికి త్రోసివేయబడేలాగున వాడి యొక్క ప్రవర్తనను మనం చూడగలం. పేతురు గారు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో చెప్తుంటాడు. అలాగే అనేక పత్రికలలో ఇక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వాడిని దేవుడు ఎలా పాతాళ లోకానికి పంపించాడో విడిపించాడో అనేటువంటి సందర్భాలు మనం అనేక మార్లు చదువుకున్నాం. అంటే వాడిని మాత్రమే నాశనానికి పంపించుకోకుండా అనేక మంది దేవదూతలు నాశనమైపోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక మంది దేవదూతలకి ఒక చెడు ఆలోచనను పుట్టించి వాళ్ళకు కూడా కీడు సంభవించేలాగున చేసి వాళ్ళను ప్రేరేపించడమే కాకుండా భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులను కూడా దుష్టులుగా మార్చేటువంటి ప్రయత్నము వాడు మొదలుపెట్టి అనేక మందిని దుష్టులుగా మార్చేశాడు. మొట్టమొదటిగా కయ్యను దుష్టుడుగా మారిపోయాడు. ఇక దుష్టుడు అని ఎందుకు కయ్యను అన్నాడు? మరి ఆదాము హవ్వలు దేవుని దృష్టిలో పాపం చేశారు కదా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరారు కదా, ఆజ్ఞను మీరి తినకూడనటువంటి పండును వాళ్ళు తిన్నా కూడా దేవుడు వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించాడు. కానీ కయ్యను విషయంలో కనికరాన్ని చూపించకుండా అతడు దుష్టుడు, వాడిలాగా మనం ఉండకూడదు అంటున్నాడంటే కారణం ఏంటనంటే కయ్యను
ఎప్పుడైతే దేవుడి యొక్క అర్పణ కయ్యను ఇచ్చినప్పుడు దేవుడు స్వీకరించలేదో వెంటనే మూతి ముడుచుకొని కూర్చున్నాడు. మీరు ఎన్నో మార్లు ఈ సందర్భాన్ని చదివారు. ఆదికాండం 4వ అధ్యాయంలో వాడు ఏమండి మూతి ముడుచుకొని కూర్చాడు, అలిగి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు వెంటనే దేవుని వాక్కు అతనికి వచ్చి అతనితో చెప్పినటువంటి మాట, నువ్వు నీ ఆలోచన సరిలేదు, నువ్వు మార్చుకో, పాపము నీ వాకట పొంచి ఉంటుంది, నువ్వు ఒకవేళ ఇలాగే ఉంటే అది నిన్ను ఏ పనైనా చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది అని దేవుడు హెచ్చరికలు ఇచ్చినా అండి వాడు ఏం చేశాడంటే దేవుని మాటను లక్ష్య పెట్టకుండా తన తమ్ముడిని చంపడానికి వెళ్ళిపోయాడండి. చంపడానికి ముందే దేవుడు ఒకసారి అతనితో చెప్పాడు, నువ్వు ఇలాంటి ఆలోచన చేయకూడదు కయ్యను. అండ్ ఒకసారి చూద్దామా ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియను చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలెదవు అనేను. చాలా అండి దేవుడు ముందుగానే చెప్పాడు, అంటే ముందుగానే చెప్పాడండి. ఇంకా తమ్ముడిని చంపలేదు. చంపక ముందే అతడు కోపముతో ముఖం చిన్నబుచ్చుకొని కూర్చొని ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీకు క్షేమం కలుగుతుంది, కానీ నువ్వు సత్క్రియ చేయకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, జాగ్రత్త అని చెప్పినా కూడా దేవుడు చెప్పినటువంటి మాటను ఆలోచించలేదండి కయ్యను. అందుకని మొట్టమొదట దుష్టుడిగా పిలిచాడు దేవుడు వాడిని. హవ్వ ఆదాములు తప్పు చేశారు, దేవుని మాటను మీరారు, కానీ వాళ్ళు దుష్టులుగా మారలేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడినప్పుడు హవ్వమ్మ గారు అంటున్నటువంటి మాట, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని చెప్తుంది. అంటే దేవుని పట్ల ఆ ప్రేమ, దేవుని గురించినటువంటి ఆలోచన వారిలో ఇంకా ఉన్నాయి. ఆజ్ఞనైతే ఒకసారి మీరారు, తప్పు చేశారు, కానీ ఆ తప్పులోనే ఉండిపోలేదు, దేవుని మీద ద్వేషాన్ని పెంచుకోలేదు, దేవుని పట్ల ప్రేమను కలిగి ఉన్నారు, దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉన్నారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే కయ్యను హేబేలును చంపిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు సేతు ప్రార్థన చేసేటువంటి వారికి మొదటివాడిగా పిలువబడ్డాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలలో వాళ్ళు ఇంకా ఉన్నారు, దేవునిని విడిచిపెట్టిపోలేదు, దుష్టులుగా మారలేదు. కానీ కయ్యను అలా లేడండి. దేవుడు ఒక మాట చెప్పినా ఆ మాటను మీరాడు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడో ఆలోచించుకోలేదు. ఆలోచించకుండా తన తమ్ముడిని చంపేశాడు. చంపేసి ఏమండి పారిపోయిన వాడిగా లేదా దేవుని నుండి వెలివేయబడిన వాడిగా మనకి కనబడుతున్నాడండి. అందుకనే దుష్టులు మారరు, నీతిని నేర్చుకోరు. ఒక దుష్టుడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు, నీతిని నేర్చుకొననటువంటి ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు కయ్యను. దయ చూపించాడు దేవుడు. ఒకవేళ కయ్యనుని చంపిన తర్వాత దేవుడు అతన్ని చంపాలి, కానీ దయను చూపించి అతన్ని చంపకుండా ఇంకా ఎవరైనా ఇతన్ని చంపుతారేమో అని చెప్పి అతడు ఒక మార్కుని అతని మీద వేసి పంపించినప్పటికీ కూడా, ఒక ముద్ర తన మీద వేసి పంపించినప్పటికీ కూడా ఆ దయను పొందుకొని వీడు మారలేదండి, దుష్టుడుగానే దేవుని నన్ను క్షమించమని ఒక మాట కూడా దేవుణ్ణి అడగడం లేదు, నేను తప్పు చేశానని అడగడం లేదు. వెలివేశాడా? నో ప్రాబ్లం, నేను వెళ్ళిపోతాను, నాకేమి, భూమి విస్తారమైంది, నేను ఎక్కడైనా పోయి బతుకుంటానని వెళ్ళిపోతున్నాడు. సేమ్ క్యారెక్టర్ అపవాదిది కూడా. పరలోకంలో పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని శిక్షించాలని అనుకున్నప్పుడు కూడా అతనిలో మార్పు లేదండి. యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు, దేవునికి విరోధంగా యుద్ధం చేస్తున్నాడు. దేవుని యొక్క శక్తి ఏంటో అతనికి తెలుసు, దేవుడే అతన్ని చేశాడని తెలిసినప్పటికీ కూడా ఈ దుష్టుడైనటువంటి అపవాది దేవునికి విధేయుడిగా కనబడట్లేదు, నీతిని నేర్చుకోలేదు. సేమ్ క్యారెక్టర్ మన కయ్యనులో కనబడుతుంది. ఇంకా ఎవరిని దుష్టులుగా పిలిచాడో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 13వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా ఎవరిని దేవుడు దుష్టుడు అని చెప్తున్నాడో చూసుకున్నట్లయితే, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. అక్కడ మరలా ఒక తెగను గురించి చెప్తున్నాడు. ఎవరంటే సొదొమ మనుషులట దుష్టులుగా కనబడుతున్నారట. దేవుని దృష్టిలో మరి ఎక్కువగా పాపం చేసిన వారుగా వీళ్ళు కనబడుతున్నారు. బహు పాపులై ఉండిరి. ఎందుకు? వాళ్ళు దుష్టులు గనక.
అంటే దుష్ట మనస్సు వారిలో ఉంది. దుష్టులని వాళ్ళకి ఎందుకన్నారు? వాళ్ళని ఎందుకన్నాడు అని అంటే, లోతు అనేటువంటి ఒక నీతిమంతుడు వారి మధ్యన బ్రతుకుతున్నాడు. ఎంతో కాలము నుండి వారి మధ్య నివసిస్తున్నప్పటికీ కూడా ఏ పాపము చేయని వాడిగా కనబడుతున్నాడు. అంత గొప్ప లోతు వారి మధ్యన నివసిస్తున్నా వారి కళ్ళు మూయబడి ఉన్నాయి. వాళ్ళ కళ్ళు మూయబడి పిల్లరా దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఒక నీతిమంతుడు ఇక్కడ ఉన్నాడే, ఆ నీతిమంతుడు మనకు కనబడుతున్నాడే, ఈ నీతిమంతుడు మరి ఎలా ఇంత నీతిమంతుడుగా ఉన్నాడు అని ఆలోచించక, దేవుడు ఇతని పట్ల ఎలా ఉన్నాడు లేదా ఎంత కృపను చూపిస్తున్నాడు అని ఆలోచించక ఏమండి వాళ్ళు దుష్టులుగా మారిపోయారు. ఈ సొదొమ గొమొర్రాలను గురించి గతంలోనే నేను ఒక పాఠం చెప్పాను. వాళ్ళు ఎంత దుష్టులు అని. అండి వాళ్ళకి సమృద్ధిగా విస్తారంగా పంట పండుతున్నా అండి వాళ్ళు ఇక్కడ చేసినటువంటి పాపాన్ని గురించి చెప్పట్లేదు దేవుడు ఎక్కువగా. తర్వాత వచనాలలో లేదా తర్వాత పుస్తకాలలో సొదొమ గురించి చెబుతూ, సొదొమ గొమొర్రాల గురించి చెబుతూ వారికి విస్తారంగా పంటలు పండిస్తున్నా ఏమండి అడుక్కుండే వారికి కూడా ఒక మెతుకు పెట్టడానికి కూడా మనసు లేనంత మూర్ఖులండి వాళ్ళు. ఇక పైపెచ్చు శరీర విషయానికి వచ్చేసరికి ఎవరిని కలుస్తున్నాము, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాము, ఎవరితో వెళుతున్నాం అనేటువంటి కనీస జ్ఞానము లేని వారుగా మనకు కనబడుతున్నారు. పిల్లలేమి, పెద్దలేమి, అందరూ వృద్ధులేమి, అందరి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి. కానీ వీళ్ళకి దేవుడిచ్చినటువంటి ఒకే ఒక అవకాశం ఏంటి? దయ ఎక్కడ చూపించాడు అని అంటే ఏమండి లోతు గారు ఆ ఊరికి వెళ్ళడం. లోతు గారు ఆ ఊరిని ఎంచుకున్నాడండి, లోతు గారు ఆ ఊరిని ఎంచుకున్నాడండి, పాపానికి వెళ్ళిపోయాడండి కాదండి. ఒక అవకాశం ఇచ్చాడు లోతు గారి ద్వారా. అండి ప్రారంభంలో దేవుడు ఎవరితో కూడా డైరెక్ట్‌గా ఏమండి విషయాలను చెప్పేవాడు కాదు. ఒక నీతిమంతుడిని ఎన్నుకొని ఆ నీతిమంతుని ద్వారా కొన్ని క్రియలను జరిగించేవాడు. ఈ లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? సొదొమ గొమొర్రానికి ఏమో చూస్ చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళినటువంటి వాడు ఆ ఊరి గవిని దగ్గర కూర్చొని ప్రతిరోజు మొరపెడుతున్నాడండి దేవుని దగ్గర. ఈ లోతు గారికి ఇచ్చినటువంటి ఏమండి ఆలోచన వీరిలోనికి రావాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ వీళ్ళు విస్తారంగా పాపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దుష్టులు. దేవుని గురించి వాళ్ళకి తెలియడానికి ఎన్ని అవకాశాలు దేవుడు కల్పించినా ఆ దుష్టత్వంలో నుండి బయటకు వచ్చి దేవుని గురించి తెలుసుకునేటువంటి మనస్సు వారిలో లేనట్లుగా మనకు కనబడుతుంది. అందుకని వారిని కూడా ఏమంటున్నాడంటే దుష్టులు. వారి పాపము బహు విస్తారంగా కనబడిందంట దేవునికి. మరి ఒక నీతిమంతుడు వారి మధ్య నివసిస్తున్న ఆ నీతిమంతుడిని చూసి వారి మనస్సులను వారు మార్చుకోలేకపోయారండి. ఈరోజు ప్రపంచాన్ని చూడండి. క్రైస్తవులు అనగానే ఏమండి, క్రైస్తవుల్ని చూడగానే ఏమండి వీళ్ళేదో ఏమండి హేళనగా చూసేటువంటి ఒక మెటీరియల్గా మారిపోయారు. ఇక ఏమండి ఇప్పుడు వచ్చినటువంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ వీటిలన్నిటిని మీరు చూస్తుంటే ఏమండి హేళన చేయడానికి, హేళన చేసి ఒక వీడియోలు అప్లోడ్ చేసుకోవడానికి పాస్టర్లు ఒక మూలంగా మారిపోతున్నారు. ఏమండి ఏదైనా ఒక నీతి మాట చెబితే ఏమిటి తప్పు, ఏదైనా మనుషులకు మేలు కలిగించేటువంటి మాటలు చెప్తే తప్పు. అవన్నీ చూపించి ఏంటి వీళ్ళు చెప్పే నీతి అని చెప్పి ప్రశ్నిస్తున్నారండి. అంటే ఒక నీతిమంతుడు వారి మధ్యన నివసిస్తున్న ఆ నీతిమంతుని దగ్గర నీతిని నేర్చుకోలేకపోయినటువంటి వారిగా ఈ సొదొమ గొమొర్రా ప్రజలు మనకు కనబడుతున్నారండి. ఇంకా ఎవరిని చెప్పాడో ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం పిల్లరా. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాని అనెను. అంతటా ఎవరినని చెప్తున్నాడండి? హామాను గురించి చెబుతూ హామాను కూడా దుష్టుడని చెప్తున్నాడు. హామాను గురించి బహుశా మీరు చాలా సందర్భాలలో విని ఉంటారు. అండ్ మొర్దెకై తనకి నమస్కారం చేయలేదని ఒకే ఒక ఏమిటి దురాలోచనతో ఏం చేశాడని అంటే యూదులందరినీ కూడా చంపాలి, యూదులందరినీ కూడా లేకుండా చేయాలని ఆలోచన చేసినటువంటి ఏమిటి ఒక దరిద్రుడిగా మనకు కనబడతాడు. వాడిని కూడా ఏమంటున్నాడంటే దేవుడు దుష్టుడు అని చెప్పాడు. యూదుల పట్ల దేవుని యొక్క కృప ఎంత విస్తారంగా ఉందో అనేక మంది రాజులకు దేవుడు నేర్పించాడు. బబులోని కిందకి వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినా, అషూరు కింద వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినా వారి పట్ల దేవుడు కృపను చూపించి అండ్ వాళ్ళ పట్ల ఏమిటి దేవుడు కనికరాన్ని చూపించి వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి యూదులను లేకుండా చేయాలి, చరిత్రలోనే లేకుండా చేయాలని ఒక దుష్ట ఆలోచన చేశాడండి హామాను. కానీ హామాను ఏమంటున్నాడు ఇక్కడ? దుష్టుడు. ఎందుకు? దేవుని ప్రజలను
వాడు నాశనము చేయాలని అనుకున్నాడండి. అలా దుష్టులుగా కనబడుతున్నారు అనేక మంది దేవుని దృష్టికని. ఈ హామాను దేవుని ప్రజలను నాశనం చేసేద్దాం, యూదులు లేకుండా చేయాలి. ఎందుకు? పోనీ ఏమైనా వాళ్ళు చేయకూడనటువంటి చెడు కార్యాలు ఏమైనా చేశారంటే ఏమీ లేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి అతనికి వంగి నమస్కారము చేయలేదని ఒకే ఒక ఆలోచనతో ఏమండి వారి సంతతినే లేకుండా చేయాలనుకున్నాడు. ఏమండి ఈ దుష్టులు మారరు, తెలుసుకోరు దేవుని గురించి. కాబట్టి దుష్టులు దేవుని నీతిని ఏమని నేర్చుకోరు. దయ చూపించాడు, హామానుకు అవకాశం ఇచ్చాడు. కానీ అవకాశం ఇస్తున్న కొలది వాడు ఏం చేశాడంటే ఉరికొయ్యని ఏమిటి సిద్ధపరిచాడు. ఎలాగైనా సరే మొర్దకైని ఉరి తీసేయాలి, ఉరికొయ్యని సిద్ధపరిచి ఎలాగైనా సరే ఉరి తీసేయాలి, మొర్దకైని ఉరి తీసేయాలి, ఈ యూదులందరిని కూడా చంపేయాలి, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్. ఏమండి ఎంత దుష్ట ఆలోచన అండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి పట్ల ఒకవేళ అతడు కోపం చూపించినా ఏమో సబబు అనుకోవచ్చు. కానీ వీడు ఎంత దుష్టుడంటే, దుష్టుని సంబంధి అంటే యూదులనే లేకుండా చేయాలి. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఆలోచన? అపవాది నుండి వచ్చింది. అందుకనే దుష్టులు అని దేవుడు ఎవరైనా సంబోధిస్తే వాళ్ళు అపవాది సంబంధులు అని గుర్తుపెట్టుకోండి. మీకు దుష్టులు అనే పదం బైబిల్లో కనబడిందా? పలానా వారు దుష్టులు అని దేవుడు అన్నాడా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అపవాది సంబంధులు. గనుకనే దేవుడు వారి పట్ల కృపను చూపించలేదు, కనికరాన్ని చూపించలేదు, దయ చూపించి వాళ్ళని కొంతకాలం విడిచిపెట్టాడు. కానీ ఆ దయలో కూడా వాళ్ళు నేర్చుకొనని వారిగా, నీతిని నేర్చుకొనని వారిగా మనకు కనబడతారు పిల్లలు. అండి ఈ దుష్టుల గురించి ఇంకొక దుష్టుని గురించి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే మొదటి 2 వచనాలను, లేవికి మునిమనుమడును కాహాతుకు మనమడును ఇస్వారు కుమారుడునగు కోరాహు రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ దాని సమాజంతోనూ ఇట్లనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి ముగ్గురు వ్యక్తులు, మొదటిగా కోరహు, తర్వాత దాతాను, తర్వాత అభిరాము, ఈ ముగ్గురట మోషేకి విరోధంగా లేస్తున్నారట. మోషేకి విరోధంగా లేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారో 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసుకున్నట్లయితే 26వ వచనంలో, అతడు ఈ దుష్టుల గుడారంలో యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలోనూ పాలివారే నశింపక ఉండినట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని ఆ సమాజంతో అనేను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమంటే 25వ వచనంలో, అప్పుడు మోషే లేచి దాతానును అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. మోషే ఏమంటున్నాడంటే, ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి మీరు తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని చెప్తున్నాడు. వీళ్ళను కూడా దుష్టులు అని అన్నారు. ఎందుకంటే అక్కడ సందర్భాన్ని మీరు చదువుకుంటూ వస్తే 16వ అధ్యాయంలో వీళ్ళు ముగ్గురు కూడా మోషేకి విరోధంగా లేచారు. విరోధంగా లేచేమంటున్నారంటే, నువ్వెందుకు నువ్వు గొప్ప చేసుకుంటున్నావు? ఇశ్రాయేలీలందరూ కూడా పరిశుద్ధులే, ఇశ్రాయేలీలందరితో దేవుడు ఉన్నాడు, అదేదో నీతో ఉన్నట్టుగా నువ్వు చెప్పుకుంటున్నావేంది అని మోషేని ఎదిరించారండి. అండ్ మోషే ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు విరోధంగా లేచిన దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి పొగరు ఎక్కడ ప్రదర్శించలేదండి మోషే గారు. అండ్ పొగరుగా లేడు మోషే, పొగరు చూపించలేదు మోషే, సరేనైనా అని సాగిలపడ్డాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత గొప్ప మనసు అండి. అతన్ని ఎదిరించి మాట్లాడుతున్నటువంటి దుష్టులు అయినప్పటికీ వాళ్ళకి సాగిలపడుతున్నాడా? నువ్వే గొప్పవాడివని సాగిలపడుతూ వారితో అన్నటువంటి మాటలు ఏంటనంటే, సరే రేపటికి చూసుకుందాం దేవుడు ఎవరితో ఉన్నాడు అనేటువంటి, దేవుడే చూపించని నేనెందుకు చెప్పాలి నీతో? దేవుడు నాతో ఉన్నాడని నేనెందుకు పొగరికి మాట్లాడాలి? నేను పొగరికి మాట్లాడను. దేవుడికి అప్పచెప్పేస్తాను ఈ విషయాన్ని. దేవుడే చెప్పని, దేవుడి ఆలోచన ఏముందో దేవుడే మనకు చూపించని. రేపటి దినం రా, ఇదే స్థలంలో మనం కలుసుకుందాం.
కలుసుకొని దేవుడు ఎవరితో ఉన్నాడో దేవుడి నిరూపించి చూపించని అని అన్నప్పుడు వీళ్ళ ముగ్గురిని లేదా వీళ్ళ ముగ్గురితో పాటు ఉన్నటువంటి మిగిలిన 250 మంది పరిస్థితి ఏమైందో ఏమండి తర్వాత వచనాలలో మనం చూస్తే అర్థమవుతుంది. భూమి తన నోరును తెరిచి వాళ్ళందరినీ వాళ్ళ కలిగినదంతటిని కూడా ఏమండి తాగేసుకుంది. ఏమండి ఒక నీతిమంతుని ప్రశ్నించినటువంటి వారిగా ఈ దుష్టులు మనకు కనబడుతున్నారు. అప్పటికే దేవుడు తన సంకల్పం ఏంటో చెప్పేశాడు. వీళ్ళు కాదేశ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఇశ్రాయేలీయులను వేగు చూడడానికి పంపించి వాళ్ళు చెడు వార్తను తీసుకొని వచ్చినప్పటికీ కూడా దేవునికి ఒక ఆలోచన వచ్చేసింది. ఈ తరం వారిని కనుక నేను కనానుకు పంపించేశానంటే వీళ్ళందరూ కూడా ఇలాగే దుష్టులుగా ఉండిపోతారు, వాళ్ళ పిల్లలందరినీ కూడా దుష్టులుగా మార్చేస్తారు, నాకు కాని వారుగా చేసేస్తారు అనేటువంటి భయముతో దేవుడు ఏమంటున్నాడంటే ఈ తరము వారిలో ఎవ్వరూ కూడా ఆ కానానుకు ప్రవేశింపలేరు, కేవలం కాలేబు యెహోషువ తప్ప అని దేవుడు చెప్తున్నా వీళ్ళు అతిశయిస్తున్నారండి. నీతో ఏంటి దేవుడు ఉండేది, నువ్వు చెప్పేది ఏంటి మేము వినేది అనుకుంటున్నారు. ప్రతి సంకల్పం ప్రతి ఆలోచన మోషే గారి ద్వారానే దేవుడు వాళ్ళకు వెల్లడిపరిచాడు అండి. ఫరోతో దేవుడు అన్నటువంటి మాట గతంలో నేను చెప్పాను. ఫరోతో దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే ఈ ప్రజలను నేను విడిపించుకొని వెళ్ళడానికి మీ ప్రజలను చంపి లేదా నిన్ను చంపి ఈ ప్రజలను లేదా నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను విడిపించుకొని వెళ్ళడానికి నాకు ఒక నిమిషం మాత్రమైనటువంటి పనే. కానీ నేను అలా తీసుకొని వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. నీకు జరిగినటువంటి తీర్పు లేదా నీ దేవతలకు జరిగేటువంటి తీర్పును చూసి నువ్వు ఈ ప్రపంచమంతా కూడా నేను ఎంత గొప్పవాడినో తెలుసుకోవాలి అని దేవుడు వాళ్ళకి తీర్పును విధించాడండి. అంత గొప్ప తీర్పును విధించి వాళ్ళ 10 తెగులు వాళ్ళ మీదకి రప్పించి వీళ్ళు మార్గంలో ప్రయాణిస్తుండగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇచ్చి సమస్తాన్ని ఏమిటి వారు యుద్ధాలలో గెలిపిస్తూ వాళ్ళకి నీళ్ళని ఇస్తూ ఆహారాన్ని ఇస్తూ దేవుడు ఎంత చేసినా అంటే మోషే అంటే చిన్న చూపు అంటే మోషే తోడబుట్టినటువంటి అన్నని అక్కనే దేవుడు విడిచిపెట్టలేదండి. మోషే విషయంలో ఒకసారి వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు వాళ్ళకి కుష్టును కలిగించాడు. ఇంకా కోరహే లెక్క చెప్పండి. కాబట్టి దుష్టులండి దేవుని యొక్క నీతిని తెలుసుకోలేరు. దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే దుష్టులైనటువంటి వారు దేవుని యొక్క నీతిని ఎంత మాత్రం తెలుసుకోలేరు. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ పట్ల దయ చూపించినా ఎన్నిసార్లు కనికరాన్ని చూపించినా వాళ్ళు మారరు, వాళ్ళు తెలుసుకోరు. ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సేమ్ ఇలాంటి క్యారెక్టర్ ఒకటి మనకు కనబడుతుంది. ఆయన ఇస్కరియోతు యూదా. గతంలోనే నేను చెప్పాను, ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడి గురించి దేవుడు రాస్తూ వీడు మొదటి నుండే దొంగ అని రాయించాడు. మొదటి నుండే దొంగ అని రాయించాడు. దొంగ అని రాయించిన మరి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తనతో పెట్టుకొని తిప్పాడు అని అంటే అతడు దొంగని తెలిసినా ఏదో మారుతాడు లేదా తెలుసుకుంటాడు అనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువు వారు అతని దగ్గర పెట్టుకున్నాడు. లేదా అలాంటి క్యారెక్టర్స్ మనతో కూడా ఉంటారని ఆ క్యారెక్టర్ని చూపిస్తూ సంఘాలకి పాఠాలు నేర్పిస్తున్నాడు. మొదటిది అలాంటి వారిని పెట్టుకున్నాడంటే కారణం ఏదో మారుతాడని. లాస్ట్కి వచ్చేసరికి తాను చేసినటువంటి తప్పేంటో తెలుసుకున్నాడు. నేను క్రీస్తుని లేదా నీతిమంతుణ్ణి నేను అప్పచెప్పానని బాధపడ్డాడే తప్ప ఆ బాధకు ప్రాయశ్చిత్తంగా దేవుని క్షమాపణ అడగకోకుండా వాడు దేవుని వైపుకు తిరగకుండా వాడు ఏం చేశాడని అంటే ఊరేసుకున్నాడు. అంటే వాడు దుష్టుడా అంటే దుష్టుడే, అపవాది సంబంధం అంటే అపవాది సంబంధే. మరి ఉరి వేసుకోవడానికి ప్రేరేపించేది ఎవరు? అపవాదే. ఒకవేళ వాడు నిజంగానే దేవుని సంబంధి అయి ఉంటే వాడు తప్పు చేసినా ఒక క్షణంలో మారిపోయేవాడండి. అంటే పాపము చేసేవారికి దుష్టులకి ఇదే తేడా. దేవుని దృష్టిలో పాపము చేసిన వాడు ఒకసారి పాపము చేసినా మరలా తన తప్పుని తెలుసుకొని దేవుని దగ్గరకు వెంటనే వచ్చేస్తాడు. కానీ దుష్టుడు అలా రాడు. అదే దుష్టులకి పాపం చేసేటువంటి వారికి తేడా ఉంటుంది. అంటే దావీదు గారు మనకు కనబడతారు. పాపం చేశాడంటే చేశాడు, కానీ ప్రాయశ్చిత్తము లేదా పశ్చాత్తాపము పడి దేవుని దగ్గరకు మరలా వచ్చేసాడండి. నేను చేసినటువంటి పాపము నన్ను క్షమించమని రోధించాడు, కనికరాన్ని పొందుకున్నాడు. అలా బైబిల్లో మనకు ఎంతో మంది తప్పు చేసి దేవుని దగ్గరకు మరలా వచ్చినటువంటి వారు మనకు కనబడతారు. కానీ రాని వారు ఎవరు దేవుని దగ్గరకు అంటే దుష్టులే దేవుని దగ్గరకు రారండి. వాళ్ళు దేవుని గురించి తెలుసుకుంటారు, వాళ్ళకి దేవుని గురించి తెలుసు, అంతా తెలుసు, కానీ మారరు.
దుష్టులకు మీరు ఎంత నీతి పాఠాలు చెప్పినా వాళ్ళు నీతిని తెలుసుకోలేరండి. సేమ్ క్యారెక్టరే మనకి ఇస్కరియోతు యూదాలో కనబడుతుంది. క్రీస్తుతో పాటు ఉన్నాడు, ఆయన చేసిన అద్భుతాలను చూశాడు, ఏమిటి కుంటి వాళ్ళని లేపాడు, చనిపోయిన వారిని లేపాడు, అండ్ గుడ్డి వారికి కళ్ళనిచ్చాడు, అద్భుతమైనటువంటి ప్రసంగాలు చెప్పి పరలోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలు చెప్పాడండి. ఏమంటే ఏదో కొన్ని సందర్భాలు మాత్రమే మనకు బైబిల్లో రాయబడిన క్రీస్తు యొక్క గొప్పతనం మనం అంతా అర్థం చేసుకోగలిగితే, మేము 33 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే అతడు ఎంత దుష్టుడో ఆలోచించండి. నేడు మనము కూడా అలాగే ఉన్నామండి, మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అండ్ ఒకవేళ దుష్టులుగా మనం ఉన్నామేమో పరీక్షించుకోండి. మనం నాశనం అయిపోతే ఇంకొకరిని నాశనం చేస్తున్నామేమో చూసుకోండి. అండి సంఘాలలో ఇలాంటి దుష్టులు ఎక్కువ మంది కనబడతారు మనకి. అండి ఒక బోధకుని విషయంలో ఏమండి అజాగ్రత్తగా మాట్లాడడం, లేదా దేవుని పని మనం ఏదైనా చేస్తుంటే ఏమండి దేవుని పనికి విరోధంగా మాట్లాడడం. ఇది అవసరమా, ఇది చేయడం అవసరమా, అది అవసరమా, దేవుని కొరకు మనం ఏది అవసరమో అనవసరం అనేటువంటి మాట మన నోట్లో నుంచి రాకూడదండి. దేవుని కొరకు ఏది చేయడానికైనా ఏమండి లాస్ట్కి నీ ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలని దేవుడు చెప్పాడు. మనం పోయి ఎవరికాడైనా తన్నించుకుంటే, వాక్యం చెప్పడానికి వెళ్ళి ఎవరైనా మనల్ని తన్నితే లేదా కొడితే మన ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు అని చాలా ఏమండి దుష్టాలోచనలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు దేవుని పనిని పాడు చేయడానికి. అందుకనే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడో మనం పౌలు గారు ఏమండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక క్షమించాలి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరంను ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. చాలా అండి. ఏమని చెప్తున్నాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అండి. దుష్టులైనటువంటి పనివారి విషయమై జాగ్రత్త. ఏం చేస్తున్నారు వీళ్ళు? దుష్టులైనటువంటి పనివారు దేవుని పనిని పాడు చేస్తున్నారు. దేవుని పనిని చేస్తున్న వారిని ఏమండి ఆటంకపరుస్తున్నారు. దేవుని పని కొరకు కష్టపడుతున్న వారిని ఏమండి వెనక్కి లాగేస్తుంటారు. ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటాం అనుకోండి దేవుని పని మీద, ఏమండి వెళ్ళాల్సిన అవసరమా అంటారు. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటారు. అయిపోయింది అక్కడితో. అండి మనసు మారిపోతుంది. అవునా, మనం వెళ్ళాలా? దేవుని పని కోసం ఇంత ఖర్చు పెట్టి దేవుని పని చేయడం అవసరమా? ఖర్చులు పెడుతున్నారు అనుకోండి, ఏమండి దేవుని పని విషయంలో ఏదైనా ఖర్చులు చేస్తున్నారు అనుకోండి, దేవుని పని కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? మరి నీ అవసరాల కోసం అయితే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటావా? నీ పిల్లల్ని స్కూల్కి చేర్పించాలంటే లక్షల డొనేషన్ అంటే చేర్పిస్తావు. నీ పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారండి? వెళ్ళరండి. లక్షలైనా పర్వాలేదు, అప్పైనా చేసి అండి మేము మా పిల్లల్ని బాగు చేసుకుంటాం అంటుంటారు. కానీ దేవుని పనికి వచ్చేసరికి ఒక 10,000 ఇవ్వడానికి అండి 10,000 ఖర్చు పెట్టడానికి 10,000 అవసరమా అంటారు. ఎవరైనా ఏమైనా బోధకులు ఎవరైనా ఏమైనా ఇబ్బందులలో ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమా అని ప్రశ్నిస్తుంటారు. ఇబ్బందులలో ఉన్నప్పుడు ఇవ్వడానికి మనసు రాదు. ఏమండి సంఘాన్ని పెంచడానికి ఇవ్వడానికి మనసు రాదు. సంఘం కొరకు కష్టపడడానికి మనసు రాదు. ఎక్కడన్నా మీటింగ్ అండి రండి అంటే అంత దూరం అవసరమా? ఏం లైవ్ పెడతారు కదా, లైవ్లోనే మేము చూసుకుంటాంలేండి, ఎక్కడి నుంచే వెళ్ళాల్సిన అవసరమా అండి? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, దుష్టుని ఆలోచనలు. కాబట్టి దుష్ట పని వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులను మీరు ఎదిరించేవారిగా ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాయించాడు దేవుడు ఏమని? దుష్టుల ఆలోచన చప్పున చేయకండి, దుష్టుల ఆలోచన చప్పున చేయకండి. దుష్టుల ఆలోచన చప్పున మీరు చేస్తే దేవుని యొక్క నీతిని మీరు జరిగించలేరు. దేవుని యొక్క నీతిని మీరు నేర్చుకోలేరు ఎప్పటికీ కూడా. కాబట్టి దేవుని నీతి మీరు నేర్చుకోవాలి అన్న దుష్టులుగా మారకండి. తప్పు చేస్తారు,
అంటే మనుషులు తప్పు చేయడం సహజం. కొన్ని కొన్ని సందర్భాలలో మనం అనుకోకుండా ఏవో ఒకటి తప్పులు మన చేతిలో నుండి దొరికిపోతుంటాయి. ఏమంటే మనం ఎంత చేయకూడదని మనం ఎంత మనల్ని ఇది చేసుకున్నా కొన్ని సందర్భాలలో అయిపోతుంది. కానీ వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడండి. ఎందుకనంటే దేవుని నీతిని వాళ్ళు నేర్చుకుంటారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవునితోనే ఉంటూ ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని వారు సరి చేసుకుంటారు చూశారు. వారు పాప క్షమాపణ పొందుకునే వారి యొక్క లెక్కలో ఉంటారండి దేవునికి. కానీ దుష్టులట ఎప్పటికీ మారరండి. కాబట్టి ప్రియులారా, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. ఒకవేళ దుష్టుల ఆలోచనల ప్రకారం మనం చేస్తున్నామా, లేదా సంఘములో ఉంటూ దుష్టత్వపు పనుల విషయంలో మనము సహకరిస్తూ మనకి కోరహులాగా మనం ఏమైనా ఒకవేళ అలాంటి మనసు కలిగి ఉంటున్నామో ఆలోచించుకోండి. దేవుని పని విస్తారంగా జరగాలి. అనేక ప్రాంతాలకు దేవుని మాటలు వెళ్ళాలి అంటే మన సహకారం ఎంతైనా ఉండాలి ప్రియులారా. ఇక దేవుడు ఎవరితో ఉంటున్నాడో ఎవరితో లేడో అనేటువంటి విషయం కూడా మనం ఎప్పుడు మన మనసులలో పెట్టుకోవాలి. కాబట్టి దేవుని సేవలో కష్టము అని ఉన్నప్పుడు మనం సహకారులుగా నిలబడాలే తప్ప మనం ఎందుకు సహకారులుగా ఉండాలి అనేటువంటి ప్రశ్న మన మధ్యలో రాకూడదండి. మరొక మాటను మనం చూసుకుందాం. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసుకున్నాం పిల్లరా. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధలమనయు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండదు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరుచుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. అండి, ఒకవేళ మనం దేవుని మూలంగా పుట్టామని ఒకవేళ అది మన మనసులో ఉంటే, మనం దేవునికే పుట్టామనేటువంటిది మన మనసులో ఉండి మనల్ని మనం భద్రపరుచుకుంటూ ఉంటే మనము పాపము చేయము. ఫలితం ఏంటో తెలుసా దానికి? దుష్టుడు మనల్ని ముట్టడు. యేసు రక్తంలో పారిపో అంటే పారిపోడండి దుష్టుడు. అండి, చాలామంది అండి అపవాది గురించి మాట్లాడుతూ లేదా అపవాది యొక్క క్రియలను అని చెబుతూ కొన్నిటిని చూపిస్తూ బైబిల్ పెట్టేసి ప్రార్థనలు చేయడం, అపవాది పారిపో అని చెప్పడం, యేసుక్రీస్తు రక్తమే జై అంటే పారిపోతుందని అనుకోవడం అండి, ఇలాంటివి మనం చూస్తున్నాం క్రైస్తవ్యంలో. కానీ వాడు ఎప్పుడు మన దగ్గర నుండి పారిపోతాడు, మనల్ని ఎప్పుడు ముట్టడు అని అంటే మనము దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉంటే మాత్రమే, యథార్థవంతులుగా మనం కనబడితే మాత్రమే అప్పుడు వాడు మనల్ని ముట్టడట. నువ్వు యేసుక్రీస్తు రక్తమే జయమంటే వాడు పారిపోడండి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏదో నీ తల దగ్గర పెట్టుకొని పండుకుంటే ఏదో పారిపోతాడని అనుకోకండి, వాడు పారిపోడు. అలా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే వాడికి ఇంకా నువ్వు చోటిచ్చినట్టే. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోహాను గారి ద్వారా రాయిస్తున్నటువంటి మాటలో వాడు మిమ్మల్ని ముట్టకూడదు అని అంటే దేవుని మూలంగా మీరు పుట్టారని మొదట గ్రహించండి. దేవుని మూలంగా పుట్టారు అని అంటే అర్థం ఏంటో తెలుసా? అండ్ పుట్టారని దేవునికే పుట్టామని చెప్పి ఎన్నో పాటలు పాడేసుకుంటాం, ఎన్నోసార్లు మనం చెప్పేసుకుంటాం దేవుడే మన తండ్రి అని చెప్పుకుంటుంటాం, బాగానే ఉంటుంది. కానీ దేవుడు మన తండ్రి అని అంటే ఆయన క్రియలు మనలో ఉండాలి. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూసినప్పుడు తండ్రి క్రియలను కనపరిచాడు. ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలి, ఒక పాపిని ఎలా ప్రేమించాలి, ఒక పాపం చేసిన వారిని ఎలా క్షమించాలి, ఎవరిని మనం ప్రేమించాలి, ఎవరిని మనం ద్వేషించాలి అనేటువంటిది అంతా కూడా క్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూస్తే అర్థమైపోతుంది. ఒక మోషే గారి జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి. వాళ్ళు ఎంత విసిగించినా, ఎంత అతన్ని ఇబ్బంది పెట్టినా ఎక్కడా కూడా వాళ్ళని దూషించలేదండి మోషే గారు. తను తగ్గించుకున్నాడు. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో, దేవుని పని ఎలా ఉంటుందో, దేవుని పనిలో మనం ఎలా ఉండాలో ఒక మాదిరిని చూపించాడు మోషే గారు. అలా మాదిరి చూపించినటువంటి వారి యొక్క లిస్టులో
చాలామంది మనకు కనబడతారు. అనేక మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. రాజులు మనకు కనబడతారు. ఏవండి? తర్వాత క్రొత్త నిబంధనకొచ్చేసరికి అపోస్తలులు మనకు కనబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనబడుతున్నారు. వారి జీవితాలన్నిటిని కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే వాళ్ళు దుష్టులుగా మారిపోకోకుండా వారు ఎలా భద్రపరుచుకున్నారో మనం చూస్తామండి. దుష్టుడు వాళ్ళని ఎంత ప్రేరేపించినా ఆ దుష్టుల ఆలోచనలకు వాళ్ళు పడిపోకోకుండా దేవుని కొరకే వాళ్ళు నిలబడ్డారు. దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావు. దేవుని పనిని చేయడానికి నువ్వు నిలబడుతున్నావు. దేవుని పనిలో నీ వంతు సహకారాన్ని నీవు అందిస్తున్నావు అనంటే నువ్వు దేవుని సంబంధి. అటు కాకుండా దేవుని పనికి ఆటంకంగా ఉంటూ దేవుని పనిని చేయడానికి నువ్వు ఇష్టపడకోకుండా సోమరితనంగా దేవుని పని గురించి ఆలోచించకుండా ఉంటే నువ్వు దుష్టుని సంబంధివే. అంటే మనం దుష్టుల సంబంధులు కాకూడదు. దుష్టుల సంబంధి మనం అయితే మనకి పాతాళమే. అదే కీర్తనల గ్రంథంలో దేవుడు రాయించాడు 9వ అధ్యాయంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్నారకొర తప్పులు మన జీవితాలలో జరిగిపోతాయి. కానీ దానిని బట్టి దేవుని ప్రేమ నుండి దూరం కాకండి. దేవుని విడిచిపెట్టుకోకండి. దేవుని ఒకసారి మీరు విడిచిపెట్టారంటే దుష్టుని వలలో పడిపోతారు. ఒకసారి దుష్టుని వలలో పడిపోయి మీరు దుష్టులుగా మారిపోయారా, ఇంకా మిమ్మల్ని మార్చడము దేవుని తరం కూడా కాదు. ఇస్కరియోతు యూదాని మార్చడం క్రీస్తు వల్ల కూడా కాలేదండి. అందుకనండి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఇస్కరియోతు యూదా ఒక్కడి తప్ప అని చెప్తాడండి. సమయం ఉన్నప్పుడు చదువుకోండి 14, 15, 16 అధ్యాయాలు. నువ్వు నాకు అప్పగించిన వారిని అందరినీ కూడా నేను మార్చగలిగాను, ఒక్కడిని తప్ప అంటాడు. కాబట్టి ఒక్కసారి మనం దుష్టుల లెక్కలో పడిపోయామనుకోండి, దుష్టులుగా మనం మారిపోయామనుకోండి, ఇంకా మరలా మనల్ని మార్చడం ఎవరి వలన సాధ్యము కాదు. ఇంకా నీతిని మీరు నేర్చుకోలేరు. దేవుని యొక్క నీతి ఏంటో మీకు అర్థం కాదు. దేవుని నీతి పదే పదే ఎంతమంది మీకు బోధించినా అది మీ బుర్రకెక్కదు. దృష్టి సంబంధమైనటువంటి ఆలోచనలనే మీరు బ్రతికిపోతుంటారు. అదే ఆలోచనలతో మీరు నిండిపోతారు. అదే ఆలోచనలతోనే మీరు బ్రతుకుతుంటారు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆ దుష్టత్వం ఏదైనా మనలో ఉంటే మనం విడిచిపెట్టుకోవడం మంచిదండి. ఈరోజు మీరు ఈ మాటలు వింటున్నారు అని అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు అందరు దుష్టులని నేను అనట్లేదు, మరి మమ్మల్ని దుష్టులు అంటున్నారా అని మరి అలా అనుకోకండి. నేను ఎవరిని దుష్టులు అని నేను అనట్లేదు, సంబోధించడం లేదు. ఒకవేళ మనలో ఏవైనా ఉంటే వాటిని మనం సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి సంఘ విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఇది, మార్చుకోవడానికి, అనేక మందిని మార్చడానికి. కాబట్టి మమ్మల్ని దుష్టులు అనేసాడండి, ఎందుకంటే మీరు వీళ్ళని పిలిపించి వాక్యం చెప్పిస్తారని అనిపించకండి. మరలా అలాంటి ఉద్దేశాలు మాకు ఎప్పటికీ లేవండి. ఎవరిని మేము దుష్టులమే అని మేము చెప్పం. కానీ ఒకవేళ మనలో ఏదైనా అలాంటివి ఉంటే మనల్ని మనం సరి చేసుకుందాం అండ్ దేవుని పనిలో మన వంతు మనం ప్రయత్నం చేద్దాం, పని చేద్దాం. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం చాలా తక్కువ. ఈ ఆయుష్కాలంలో మనల్ని పోషించుకుంటూ, మన కుటుంబాలను పోషించుకుంటూ మనం బ్రతికేస్తున్నాం, మంచిదే. కానీ అలాగే దేవుని పనిని కూడా ముందుకు కొనసాగించే వారి బాధ్యత కూడా మన మీద ఉంది కనుక ఇస్కరియోతు యూదాలాగా కాకుండా అపోస్తలుల వలె చావైనా సరే సిద్ధపడి వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారండి. అలా మీరు నిలబడాలని నేను ఆశపడుతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని మరి ఒక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీ కృపను మా పట్ల నా తండ్రి చూపించి, మీ ప్రేమను మా పట్ల విస్తరింపజేసి, మరి ప్రారంభం నుండి మీ యొక్క అనేకమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నా తండ్రి మా జీవితాలు ఎలా ఉండాలో మాకు నేర్పించి నా ప్రభా తండ్రి, మీ వాక్యాన్ని మా చేతిలో ఉంచి మా జీవితాలను మార్చుకునేటువంటి చక్కని అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అవునా తండ్రి, మేము దుష్టుల వలె ఉండక నా ప్రభా నీతిమంతులుగా మీ దృష్టికి కనబడాలని నా తండ్రి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దుష్ట సంబంధులు నా తండ్రి మీ నీతిని ఎరగరు, మీ నీతిని నేర్చుకోరు అని నా తండ్రి మీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి కనుక మేము దుష్టులు కాక నా ప్రభా తండ్రి మా మనసులను మార్చుకొని మీ వైపుకు నా తండ్రి తిరిగే వారముగా, మీరు ఇచ్చినటువంటి మాటలను మేము పాటిస్తున్నా ప్రభా తండ్రి అనేక మందికి ఈ మాటలను ప్రకటించే వారంగా మేము ఉండటకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి మీ మాటలు విన్న మీ బిడ్డలందరూ కూడా నా తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ సంబంధమైనటువంటి ప్రతి దేవునితో నింపి చెప్పబడినటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకొని నా తండ్రి
మరి సమీపంగా మీకు జీవించుటకు నా ప్రభా తండ్రి సాయం చేసి నడిపించండి. ఈ చక్కని అవకాశాన్ని నా తండ్రి కలుగు చేసినటువంటి నా తండ్రి అయ్యగారికి అలాగే సాయమన్న గారికి కూడా తోడుగా ఉండి ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా అనేకమైనటువంటి నా ప్రభా తండ్రి పనులను మీ కొరకు జరిగించడానికి మరికొంత ఆయుష్ను నా తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించి ముందుకు నడిపించమని కోరుకుంటూ మరి సంఘం అంతటిని నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. మరి మీ పనిలో నా తండ్రి బలమైనటువంటి సాధనాలుగా ముందుకు కొనసాగడానికి కూడా నా ప్రభా తండ్రి మీ బిడ్డల్ని ప్రేరేపించి నడిపించమని కోరుకుంటూ మరి ఈ చక్కని అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి మీకు కూడా నా తండ్రి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రశ్న ఏమిటంటే అన్న ఇప్పుడు మూడో అధ్యాయం అన్న ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వ గారి ప్రస్తావన తర్వాత ఆదాం గారి ప్రస్తావన మనకు అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరు తప్పు చేసి అంటే దేవుడైన యెహోవా ముందే చెప్తాడు వాళ్ళకి ఈ పండు మాత్రం తినకండి అని మీరు. అయినా వాళ్ళు అపవాదికి లోబడిపోయి ఆ పండును తిన్న ప్రస్తావన మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆదాం గారిని హవ్వ గారిని దేవుడు చూసడానికి యోదేన్ తోటలోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ యెహోవా స్వరం దేవుని స్వరం విని దాముకున్నట్టు మనకి బైబిల్లో ఉంటుంది. అంటే దేవునికి భయపడ్డారు అనే విషయం మనకు అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో మనం చూసినప్పుడు కయ్యూను దుష్టుని సంబంధి అని రాయబడింది అక్కడ స్ట్రైట్ అవే. కానీ మీరు ప్రసంగం ప్రారంభంలో ఏం చెప్పారంటే ఆదాం గారు హవ్వ గారు ఇద్దరు దుష్టులు అనే సంగతి బైబిల్లో రాయబడలేదు, లేకుంటే దేవుడు వాళ్ళు దుష్టులని పరిగణించలేదు. కానీ కయ్యూనుని దుష్టులని పరిగణించాడు. అది యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మీరు రెఫరెన్స్ చూపించారు. మరి కయ్యూను దుష్టుడు కాకపోతే వాళ్ళ తరంలో లేకపోతే వాళ్ళ కడుపులో పుట్టినవాడే కదా, మరి ఈయనకి దుష్టత్వం ఎలా అంటుకుంది? తల్లిదండ్రులకు లేని దుష్టత్వం అనేది ప్రశ్న అన్న. ఓకే అన్న. ఇప్పుడు ఆదామవ్వలు తప్పు చేశారు, కయ్యను తప్పు చేశాడు. ఆదామవ్వలు దుష్టులు కాలేదు కానీ కయ్యను దుష్టుడు ఎందుకు అయ్యాడు? మరి వాళ్ళిద్దరూ దుష్టులు కానప్పుడు వాళ్ళ కడుపున పుట్టినటువంటి ఇతను దుష్టుడు ఎలా అయ్యాడు? అదే కదన్న ప్రశ్న. అవునన్నా. ఇప్పుడు విషయం ఏంటంటే దుష్టుడు ఎవరు అని నేను ప్రారంభంలోనే చెప్పాను. దుష్టుడు ఎవరంటే తనకు తాను హాని చేసుకుంటూ ఇతరులకు హాని చేసేవారు. ఆదాము హవ్వలు తప్పు చేశారు కానీ ఇతరులకు హాని చేయలేదు. తర్వాత వారికి పుట్టినటువంటి బిడ్డల విషయంలో కానీ వాళ్ళు తప్పు చేయలేదు. యాక్చువల్గా కయ్యను పుట్టినప్పుడు కూడా ఆ అవ్వమ్మ అన్న మాట ఏంటంటే యెహోవా దయ వలన నేను ఈ కుమారుని సంపాదించుకున్నాను, లేదా ఒక వ్యక్తిని నేను సంపాదించుకున్నాను అని చెప్తుంది. అంటే దేవుని గురించి వాళ్ళు ప్రారంభం నుంచి చెప్పకపోతే హేబేలు కూడా దేవుని యొక్క నీతి ఏంటో తెలుసుకునేవాడు కాదు. తర్వాత పుట్టినటువంటి షేతు కూడా మనం ఆలోచిస్తే దేవునికి ప్రార్థన చేసేటువంటి వారిలో మొదటి వాడిగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళు దేవుని గురించి నేర్పించారా పిల్లలకంటే నేర్పించారు. కానీ వీడెందుకు దుష్టుడయ్యాడంటే అపవాది ప్రేరేపణ, పాపము వాడి వాకిట పొంచి ఉంది అని వాక్యంలో స్పష్టంగా దేవుడు రాయించాడు. వాడు కోపపడ్డాడు, పాపము వాడి వాకిట పొంచి ఉందంటే అపవాదికి చోటిచ్చాడు వాడు. అందుకనే వాడు దుష్టుని సంబంధి అయ్యాడు. అపవాదికి చోటిచ్చి చేయరాని పని ఒకటి చేశాడు. ఏంటంటే వాళ్ళని తమ్ముడిని చంపడం. అప్పటికి ముందుగానే దేవుడు అతనికి వార్నింగ్ ఇచ్చాడు. వాడు కోపగించుకోవడం, మూతి ముచ్చుకొని కూర్చోవడం చూసినటువంటి దేవుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్లోనే దిగి వార్నింగ్ ఇచ్చాడు. పాపం పొంచి ఉంటుంది జాగ్రత్త అన్నా కూడా వాడు వినలేదు అని అంటే వాడు ఏంటంటే ఇంక దేవుడు చెప్పినా వాడు వినడు. కాబట్టి వాడికి ఆ దుష్టత్వం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు తల్లిదండ్రుల నుంచి రాదు. వాడు నేర్చుకున్నటువంటి లేదా వాడు అపవాది ప్రేరేపింపబడిన వాడు ఆ దుష్టత్వాన్ని పొందుకున్నాడు. మనం కూడా అంతే. తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉంటే పిల్లలు నీతిమంతులుగా ఉండరు. చాలామంది తల్లిదండ్రులు పార్షల్గా ఉన్నా కూడా పిల్లలు దుష్టపు పనులు చేసి పిల్లలు మనం ఎంతోమందిని చూస్తుంటాం. ఆ దుష్టత్వం వారికి ఎలా వస్తుంది అని అంటే తల్లిదండ్రుల నుంచి రాదు కానీ అపవాది యొక్క ప్రేరణ బట్టే వాళ్ళకి ఆ దుష్టత్వం వారిలోనికి ప్రవేశిస్తుంది తప్ప తల్లిదండ్రులు ఆ విషయంలో ఏం చేయలేరు. కొంతవరకు వాళ్ళు కాపాడగలరు కానీ పిల్లల్ని తర్వాత కాలంలో వాళ్ళు పాపం చేస్తే మనం ఏం చేయలేం కదండి. ఉదాహరణకి ఇప్పుడు సమూయేలు నీతిమంతుడుగా మనకు కనబడినా సమూయేలు పిల్లలు మనకు నీతిమంతులుగా కనబడరు. ఏలి మనకు నీతిమంతుడుగా కనబడినా ఏలి పిల్లలు మనకు నీతిమంతులుగా కనబడరు. అంటే నీతిని నేర్పించలేదా వాళ్ళకంటే నేర్పించాడు. కానీ వాళ్ళు అది నేర్చుకోలేదని అంటే వాళ్ళు దుష్టులుగా మారిపోయారు. వాళ్ళు అందుకనే దేవుడు ఏం చెప్పాడు ప్రారంభంలోనే నేనేం చెప్పానంటే కీర్తనలో వాళ్ళు దేవుడు లేరని అనుకుంటూ
దేవుడు తీర్పు తీర్చడని అనుకుంటూ దేవుడే లేడనేటువంటి ఆలోచనలతో బ్రతికేస్తారు. కాబట్టి వీడు కూడా ఒకవేళ నేను చంపినా కూడా దేవుడు నన్నేం చేస్తాడులే అని అనుకోని వాడు తమ్ముడిని చంపాడు. ఎందుకనంటే ఆది దంపతులు తప్పు చేసినప్పుడు వాళ్ళని వెలివేశాడు గానీ చంపలేదు గదా! అది వాడి ధైర్యం. అంటే దుష్టుడి ఆలోచన అలా ఉంటుందని అంతే. ఆ దుష్టత్వము తల్లిదండ్రుల నుంచి రాలేదు గానీ, అపవాది ద్వారా ప్రేరేపింపబడిన వాడే ఆ దుష్టత్వంతో నిండుకున్నవాడుగా మనకు కనబడతాడండి. అంటే ఆదాము హవ్వ గారు అపవాది చేత ప్రేరేపించబడి తప్పు చేసినా గానీ మరలా దేవుని దగ్గరికి వచ్చి తర్వాత వాళ్ళు మార్చుకున్నారు. మార్చుకున్నారు. కానీ ఇతడు అలా మార్చుకోలేకపోయాడంతే. అంటే దేవుని నీతిని వాళ్ళు తెలుసుకున్నారన్న, కానీ ఇతను తెలుసుకోలేకపోయాడంతే. అదే మీకు యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రాముఖ్యమైన మాట అదే. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు, నేర్చుకోరు. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. చిన్న మాట అన్నయ్య. వందనాలు అన్నయ్య. ఆనందన. వందనాలమ్మా. చెప్పండమ్మా. ఇప్పుడు సొదొమ గొమొరాలను కోరుకున్నాడు కదా లోతు గారు. అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనేమో కుటుంబం అంతతో నీతిగానే బ్రతికాడు. అంటే వాళ్ళను మార్చడానికే దేవుడు ఆ కుటుంబాన్ని అక్కడికి పంపించారని అని అన్నట్లుగా మీరు ఇప్పుడు చెప్పినట్లు ఉంది వాళ్ళకి అన్నయ్య. ఇచ్చినటువంటి అవకాశం అమ్మా అది. అంటే మనకి అది కంప్లీట్‌గా బైబిల్‌లో మనకు అలా రాయబడదు గానీ, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం. ఓకే. ఓకే అన్నయ్య. ఆ మాట చాలా నచ్చింది నాకు. నిజమే అన్నయ్య. మరి మన నోబహు గారు 100 సంవత్సరాలు ప్రకటించిన ఒక్కరు కూడా మార్పు పొందలేదు, ఒక్క కుటుంబం తప్ప. అది ఒక ఇది అన్నయ్య. ఇప్పుడు లోతు గారి కుటుంబం అంతా నీతిగా బ్రతికారు. మరి లోతు గారి కుటుంబం అంతా నీతిగా బ్రతికినప్పుడు తండ్రితో చేయనించాల్సిన అలాంటి దుష్ట ఆలోచన వాళ్ళకి ఎలా కలిగిందన్నయ్య? నీతిగానే పెంచారు కదా. అవునమ్మా. ఇది మంచి ప్రశ్నే. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటనంటే, నేను లోతు గారి సందర్భం గతంలోనే నేను ఒకసారి చెప్పాను. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒకటి, వాళ్ళు అనుకున్నది ఏంటనంటే, ఈ లోక మర్యాద చొప్పున మనతో పోవడానికి ఎవరు లేరు అని అనుకున్నారు. అంటే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటనంటే, దేవుడు మమ్మల్ని మాత్రమే విడిచిపెట్టి మొత్తం అంతటిని నాశనం చేశాడని అనుకుంటున్నారు. నోవహు కాలంలో సంభవించింది కదా, ఆ విధంగా అయిందని వాళ్ళు అనుకున్నారు. ఒకటి. రెండోది, ఇది జరిగిన తర్వాత లోతు గారు ఎక్కడ కూడా దేవునికి తర్వాత ఏంటి అనేటువంటి ఒక ప్రార్థన దేవునికి చేయలేదు. లోతు గారు చేసినటువంటి తప్పేంటంటే, సరే మమ్మల్ని ఎక్కడి నుంచి కాపాడావు, మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొనొచ్చావు. తీసుకొనొచ్చిన తరువాత ఏంటి? ఇంక మేమేం జేయాలి? ఎక్కడికి మేము వెళ్ళాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అనేటువంటి సందర్భం ఎక్కడా కూడా దేవుడిని అడిగినట్లుగా గానీ, దేవుడిని ప్రార్థించినట్లుగా గానీ మనకు కనబడదు. కాబట్టి వాళ్ళు లోతు గారు నీతిమంతుడుగా మనకు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఆయన చేసినటువంటి ఒక ఆలోచన ఏంటనంటే, విచ్చలవిడిగా ఆయన తన్ను తాను మర్చిపోయే విధంగా కుమార్తెలు తాపించినా కూడా అతడు తాగిపోవడం. అందులో ఆయనలో మనకు కనబడుతున్నటువంటి ఒక చిన్న మిస్టేక్. కానీ ఇది పాపమని మనం చెప్పలేం. ఎందుకనంటే దేవుడు స్పష్టంగా రాయిస్తాడు ఏంటనంటే, ఆ కాలంలో ఇంకా దేవుడు నియమము అనేటువంటిది ఇంకా పెట్టలేదు. వివాహ విషయంలో గానీ, పెళ్లి విషయంలో గానీ నియమం అనేటువంటిది పెట్టలేదు గానీ, వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు దేవుడు కోపగించుకొని వాళ్ళని శపించినట్లుగా, వాళ్ళని నానా విధాలుగా వాళ్ళకి బుద్ధి చెప్పినట్లుగా మనకుంటది గానీ, అప్పటికింకా నియమాలనేటువంటిది ఇంకా పెట్టలేదు. కానీ ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఒక తప్పుడు ఆలోచన అనే మనం చెప్పొచ్చు. అంతే తప్పనిస్తే ఇంకా ఘోరమైనటువంటి పాపం అని మనం చెప్పలేము. అదే అన్నయ్య, ఒక మాట అంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పేసి, ఆ సొదొమ గొమొరాలతో ఉన్నప్పుడు కాబట్టి ఆ యొక్క సహవాస దోషం వీళ్ళకు అంటిందేమో అని లేదు. అలా మనం ఆలోచిస్తేనమ్మా, ఇప్పుడు వాళ్ళతో వీళ్ళు కూడా కలిసిపోయి ఉండాలి కదా మరి. ఇప్పుడు లోతు గారి అల్లుళ్ళను కూడా పిలుస్తారు లోతు గారు. అయ్యా మాతో రాండి అంటే, నీకేమి తమాషాగా ఉందా? మేము రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత బాగుంటే ఈ ఊరు విడిచిపెట్టి రావాలంటున్నావేంటి? నీకేమన్నా పిచ్చా? మేము రాము పో అంటారు. మరి అల్లుళ్ళు రానప్పుడు కూతుర్లు కూడా అల్లుళ్ళ మాటలే వినాలి కదా. కూతురు కూడా అల్లుళ్ళ మాటలే వినేసి నా మొగుడు ఎక్కడుంటే నేను అక్కడే అని చెప్పేసి మరి వాళ్ళతోనే ఉండిపోవాలి కదా. వాళ్ళు అక్కడ ఉండలేదనంటే వాళ్ళకి కూడా దేవుని భయం ఉంది. కాకపోతే ఏంటనంటే తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆలోచనలో ఒక తప్పుడైనటువంటి ఆలోచన చేశారు అంతే. కానీ దేవుని భయం అయితే ఉంది వాళ్ళకి. అందుకనే లోతుతో పాటు వాళ్ళు వచ్చారు వెంటనే, ఆయనతో పాటు వచ్చారు. లేదంటే అల్లుళ్ళతోనే ఉండాల్సింది వాళ్ళు కూడా. ఓకే. ఓకే అన్నయ్య. అంటే అప్పటికి మ్యారేజ్ అయిపోయింది అన్నయ్య వాళ్ళకి?
ఉందాం. అంటే చేసుకోవాల్సిన వారు కాబోయేటువంటి ఆ, అల్లుళ్ళని అది మనం ఏ విషయమైనా తప్పుగా చూస్తే మనకది తప్పుగానే కనబడుతుందమ్మ. కానీ దేవుని యొక్క ఆలోచనలో నుండి మనం చూస్తే మాత్రమే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి తామారు విషయంలో కూడా చాలామంది తప్పు చేసింది, తప్పు చేసింది, తప్పు చేసిందంటారు. కానీ ఆమె తప్పు చేయలేదు. ఆయన సంతానాన్ని పెంచాలని ఆలోచించిందే తప్పునిస్తే, ఏదో తన కోరికలను తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో చేసిన పని కాదు గదా అది. సంతానం పెరగాలని ఆలోచించింది. ఒకసారి అలా పని చేసిన తర్వాత మనకి వాక్యంని పరిశీలిస్తే ఆ తప్పు మరలా ఎప్పుడు చేయలేదని మనకు రాయబడుతుంది. అవునన్నయ్య. తప్పు చేయాలనుకుంటే ఆ మామగారే కాదు కదన్నయ్య, మిగతా ఎవరితోనైనా ఎవరో అంటే ఉండరు. ఎంతోమంది ఉండరు. వాళ్ళతోనే ఇది చేసి ఉండొచ్చు. కాబట్టి మనము తప్పుగా ఆలోచిస్తే అయన్నీ మనకు తప్పుగానే కనబడతాయి. కానీ దేవుని దృష్టిలో నుండి మనం ఆలోచిస్తే, వాక్యము కోణంలో నుండి మనం ఆలోచిస్తే అప్పుడు మనకి అందులో ఉన్నటువంటి నీతి మనకు అర్థమవుతుంది. తర్వాత లోతు గారి పిల్లల్ని మరి ఒకవేళ వాళ్ళు పాపం చేసుంటే దేవుడు వాళ్ళ పిల్లల్ని దయ చూపించినట్లుగా ఉంటది. ఆ సంతతి అవునన్నయ్య. వారికి అవునన్నయ్య. తర్వాత వాళ్ళ మీద దయ చూపించినట్లుగా ఇశ్రాయేలీయులతో దేవుడు వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు దేశం గుండా వెళ్తున్నప్పుడు ఏమాత్రం వాళ్ళని హాని చేయకూడదు. నీతిమంతుడైనటువంటి లోతుని నేను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఈ భూభాగాన్ని నేను స్వాస్థ్యంగా ఇచ్చాను గనుక మీరు ఎంత మాత్రం వాళ్ళకి హాని కలిగించకూడదంటాడు. ఐ థింక్ మోయాబీల గురించి అనుకుంటాను. కాబట్టి దేవుడు ఒకవేళ అది తప్పు అని ఉండుంటే దేవుడు అక్కడే వాళ్ళని ఇది చేయాల్సింది. కనికరాన్ని ఎందుకు చూపించాడు? దయ ఎందుకు చూపించాడు అని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుని దృష్టిలో నుండి మనం ఆలోచించాలి. ఏదైనా గూడా మన సొంత ఆలోచనలతో ఆలోచిస్తే అవన్నీ మనకు తప్పులాగానే కనిపిస్తాయి. అవునన్నయ్య. నిన్న ఒక సిస్టర్ నాకు కాల్ చేసి ఆహ్, ఒక డౌట్ అడిగిందన్నయ్య. అంటే నాకు తెలిసిన మేరకు నేను కొంచెం జవాబు చెప్పాను ఆమెకి. ఆమెకి ముగ్గురు కూతుర్లు, ఒక్క కొడుకుని దేవుడు ఒక కొడుకును ప్రభువా ఒక కొడుకు కావాలి, ఒక కొడుకునివ్వమంటే ఒక కొడుకు పుట్టాడు. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. ఆ అబ్బాయి ఇప్పుడు 28 ఇయర్స్ ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి చిన్నప్పటి నుండి మంచిగా దేవునిలో ఉండి బాగా చర్చికి వెళ్తూ, చర్చిలలో మంచిగా పనులు చేస్తూ, పాస్టర్ గారి దగ్గర ఉంటూ అన్నీ చేసేవాడు. ఈ మధ్య ఒక 3 ఇయర్స్ బ్యాక్ అంతా అప్పటి నుండి కరోనా టైం అప్పటి నుండి కరోనా గూడా వచ్చిందంట ఆ అబ్బాయికి. కానీ మళ్ళీ మంచిగా ఉన్నాడు. తర్వాత దేవునిలో లేకుండా పూర్తిగా ఇప్పుడు చర్చికే రాకుండా మానుకున్నాడు. అది నా పెంపకంలో లోపమా సిస్టర్ గారు అని ఆమె చాలా బాధపడుతుందన్నయ్య. కాల్ చేసి. అది మరి బా బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించండి. వాడు వృద్ధుడైనా దాని నుండి తొలగిపోడు అని మనం మీరు వాక్యం చెప్పారు కదా సిస్టర్. మొన్న మెసేజ్ చెప్పినప్పుడు అన్నది బ్రదర్. దానికి నేను జవాబు ఏం చెప్పాలి బ్రదర్? ఎందుకు చెడిపోయాడు నా కొడుకు? అంటే వాళ్ళ డాడీకి మాత్రం రక్షణ లేదు. ఆయన లోకంలోనే ఉన్నాడు. ఆయనదేమన్నా ఈ ఈ అబ్బాయికి ఇట్లా ఉందా? కానీ నా కొడుకుని నేను చిన్నప్పటి నుంచి దేవునిలోనే పెంచాను గదా! అంటుంది బ్రదర్. హ్మ్. అదేంటంటేనమ్మా నేను ఆల్రెడీ చెప్పాను గదా! అవ్వ, ఆదాములు వాళ్ళ దేవుని గురించి చెప్పే పెంచారు. తర్వాత వాడు చెడిపోతే వీళ్ళేం చేసేకవుతది చెప్పం. కయీను విషయంలో. ఇప్పుడు అలాగే కూడా ఆ తల్లి విషయంలో గూడా ఇప్పుడు దేవునిలోనే పెంచింది. కాకపోతే వాక్యంలో పెంచడం ఇంపార్టెంట్. దేవునిలో పెంచడం అంటే చర్చికి వెళ్ళడం, వాయిద్యాలు వాయించడం మాత్రమే కాదు గానీ, వాక్యంలో పెరగాలి పిల్లలు. వాక్యం అనేటువంటిది వాళ్ళకి అర్థమైతేనే దేవుడేంటో అర్థమవుతుంది. కాబట్టి భక్తి అనగానే మనం ఏమనుకుంటామంటే ఆదివారము చర్చికి పంపియడం, లేదా ఏదో వాయిద్యాలు నేర్పించడము, లేదా పాటలు పాడడము ఇవనే మనం అనుకుంటాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది వాక్యంలో వాళ్ళని పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవలో అన్నానంటే, ఆ త్రోవలో ఏమేమి వస్తుందో, ఏమేమి రాదో అన్నీ చెప్పాలి అంటే వాక్యం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒకసారి ఆమెను కూర్చోబెట్టుకొని మాట్లాడమనండి. అసలెందుకు అలాంటి స్థితిలోనికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుండి మరి వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఆలోచిస్తున్న వ్యక్తి సడెన్‌గా ఎందుకు ఇలా మారిపోయాడంటే, ఆ తల్లి గారిని ఆ అబ్బాయిని కూర్చోబెట్టుకొని అడగమనండి. కారణం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? అడిగితే అతడు చెప్తాడు. అతని మనసులో ఎందుకు దేవుని పట్ల ద్వేషం వచ్చిందో అనేది అతను చెబితే మనము దానికి మందేయొచ్చమ్మ. అది కాదు ఇదని చెప్పి మనం చెప్పొచ్చు. కాబట్టి మనం అడగకుండా అతను చెప్పకుండా మనము ఏమి చేయలేం. సేమ్ ఇదే చెప్పానన్నయ్య నేను. అంతేనా? ఇదే మాట చెప్పాను. కూర్చోబెట్టుకొని ఆ అబ్బాయిని మీరు కూర్చోబెట్టుకొని ఒక 1 అవర్ కేటాయించి ఆ అబ్బాయితో అన్నీ చక్కగా మాట్లాడండిమ్మా. మీ పిల్లలు తొలగిపోలేదు. మీ పిల్లల్ని మీరు సేవలోనే పెంచారు. సేవలోనే ఉంటున్నారు. మరి నా కుమారుడు ఎందుకు తొలగిపోయాడు అని ఆమె ఎదురు ప్రశ్న వేసిందన్నయ్య. కాబట్టి నేను ఇదే మాట చెప్పాను. మంచిగా అతన్ని కూర్చోబెట్టుకొని
ఎందుకు ఇలా తొలగిపోతున్నాడు, ఏమన్నా చెడు స్నేహాలలో పడిపోయాడు, ఇవన్నీ మీరు గమనించి ఒక మంచిగా అతనితో మాట్లాడి మీరు కేరింగ్ తీసుకోండి సిస్టర్. ఒక మంచి అమ్మాయిని చూసి, ఒక మంచి విశ్వాసిని చూసి ఆ అబ్బాయితో మాట్లాడి మ్యారేజ్ చేసేయండి అని కూడా ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది అన్నయ్య. మీరు చెప్పినట్టే. అంతేనమ్మా, అదే మంచి సలహా. ఇంకా దానికి మించి మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ అంటే ఆ అన్నయ్య. అబ్బాయితో మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. ఆ అబ్బాయితో మాట్లాడితే గానీ విషయం మనకు అర్థం కాదు. అంటే ఇతడు ఒక కాబోయే ఒక యజమాని కదా, మంచిగా ఉంటేనే కదా వారి కుటుంబము నిలవబడేది అని అన్నట్టు ఆమె కన్నీరు పెడుతుంది అన్నయ్య. అదేనమ్మా, మీరు చెప్పిన సలహానే పాటించమనండి. అసలు ఏంటి కారణం ఏంటో కొద్దిగా మాట్లాడి తర్వాత ఆ అబ్బాయి ఎందుకని కారణం చెప్తే దాని తర్వాత మనం దేవుని గురించి ఇంకా అతనికి ఎక్కువగా చెప్పొచ్చు. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే.